సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి లేదా ఇతర ప్రముఖులు విదేశీ పర్యటన విషయంలో విదేశాంగ శాఖ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. రాజకీయ అనుమతి పొందాలంటే ఆ పర్యటన వెనుక స్పష్టమైన ఉద్దేశం మరియు తగిన అధికారిక విధానం ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి ఆ నిబంధనలు సరిగ్గా సరిపోకపోవడంతో రద్దు చేసినట్టు వెల్లడించారు. సరైన విధానంలో ఉన్నందునే యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లడానికి అనుమతి ఇచ్చామని కూడా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఒకవైపు రాష్ట్ర రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి. రోజు రోజు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు, కలహాలు కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. 2 రోజుల కిందట ప్రత్యేకంగా మంత్రి కొండా సురేఖ కూతురు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం కూడా ఈ రోజు మనందరికీ తెలిసిందే, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి గాంధీ భవన్ లో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు పైగా కూడా దీని మీద ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆలోచనగా అంటే ముఖ్యమంత్రి షెడ్యూల్ అనేది చాలా దాదాపు యూజువల్ గా ఒక డిప్లొమాట్ గాని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక దేశం విదేశాంగ మంత్రి ఇంకో దేశానికి వెళుతున్నాడు అనంటే కనిష్టంగా 3 నెలల ముందుగానే ఒక ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేటివి కూడా జరుగుతుంటాయి. ఇరు వర్గాలు ఇటు ఈ దేశం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆ పొరుగు దేశం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి కూడా పరస్పర అవగాహనతో వెళ్తుంటారు. అటు అమెరికా అధ్యక్షుడు గాని, అమెరికాకి చెందిన విదేశాంగ మంత్రులు కానీ, మిగతా ఎవరైనా, అంటే ఇది మన రాష్ట్రం కాదు దేశం గురించి ఇన్ జనరల్ గా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు భారత్ రావాలన్నా, భారత్ ప్రధాని కానీ ప్రెసిడెంట్ కానీ అమెరికా వెళ్లాలన్నా కూడా ముందస్తుగా 6 నెలల నుంచే కూడా తగిన ఏర్పాట్లు కూడా ఉంటుంటాయి. అంటే ఒప్పందాలు దేనిపైన దేని మీద మాట్లాడాలి, బయలాటరల్ ఎంగేజ్మెంట్స్ ఏమేమి ఉంటాయి, అలాగే టాక్స్ ఏముంటాయి, అంటే ఇండివిజువల్ గా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రెసిడెంటా, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ టు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, లేకపోతే డిఫెన్స్ సెక్రటరీలా, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లా, ఇట్లా కేటగిరీ వైజ్ గా 1-to-1 డైలాగ్స్ అనేటివి కూడా చాలా ముందుగానే నిర్ణయిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కూడా ప్రత్యేకంగా కూడా నిర్ణయించబడింది. అయితే ఈ రోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారికంగా ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, అమెరికా పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది అనేది కూడా చెబుతున్నారు. అయితే బోస్టన్, న్యూయార్క్ నగరాలకు వెళ్లే బదులు ముఖ్యమంత్రి ఆగస్టు 23న లండన్ నుండి తిరిగి హైదరాబాద్ రానున్నారనేది కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేశారు. అమెరికా పర్యటనను కొనసాగించాలని, అలాగే హార్వర్డ్, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT, అలాగే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, అలాగే వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని, అయితే రాబోయే 2 రోజుల్లో లండన్, ఆక్స్ఫర్డ్, అలాగే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మరియు ఇతర ప్రముఖ విద్యా సంస్థల ప్రతినిధులు, క్రీడా సంస్థల ప్రతినిధుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం వెలువరించిన ప్రకటనలో మాత్రము రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించబడింది అంటూ కూడా ప్రత్యేకంగా ఒక నోట్ విడుదల చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ అనుమతిని తిరస్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక తెలంగాణ బృందం అమెరికా పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని, అలాగే విధానము ప్రోటోకాల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం యూకే అలాగే అమెరికా పర్యటనల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరగా కేవలం యూకే పర్యటనకు మాత్రమే ఆమోదం లభించింది. అయితే అధికారిక బృందం యూకే చేరుకున్న తర్వాత కేంద్రం ఈ అనుమతి నిరాకరణ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిందంటూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదలైంది. అయితే దీనిపైన కేంద్ర నిర్ణయం పైన కూడా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం యొక్క నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను భారత్ కు, తెలంగాణకు, హైదరాబాద్ కు తీసుకురావడమే ఈ పర్యటన యొక్క ఏకైక ఉద్దేశము. అత్యుత్తమ ఐవీ లీగ్ అలాగే ప్రపంచ స్థాయి సంస్థల నుండి విద్యా నైపుణ్యాలు అంటే స్కిల్ ఓరియంటెడ్ శిక్షణ పొందాలనే ప్రత్యేకంగా రాష్ట్ర యువత ఆకాంక్షలకు ఇది ఒక పరిష్కారంగా నిలిచేది. దేశ నిర్మాణము, యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరము రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడు నమ్ముతానంటూ కూడా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రాజకీయాలు చేయకూడదంటూ కూడా. అయితే తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ పురోగతి, అలాగే వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య
సాధనలో భాగంగా చేపట్టాల్సిన పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం పట్ల దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ అమెరికాకు వెళ్లకుండా లండన్ నుండి నేరుగా కూడా హైదరాబాద్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా పర్యటనను కొనసాగించే అన్ని అవగాహన ఒప్పందాలు అలాగే భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వెంట పర్యటనకి ఎవరైతే అధికారులు వెళ్లారో వారందరూ కూడా యుఎస్ లో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాము, అలాగే ఉస్మానియా, హెచ్సియు, జేఎన్యు వంటి విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్ ఉత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చిందంటూ కూడా చెప్పారు. అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనే ఒకే ఒక పాఠశాల ప్రపంచంలోని గొప్ప టెక్ నాయకులను తయారు చేసి మనం ప్రపంచానికి ఎలా నాయకత్వం వహించగలమో కూడా చూపించింది. అలాగే ఐఐటి, ఐఎస్బి, IIIT నల్సార్ల ప్రారంభము హైదరాబాద్ అగ్రశ్రేణిని కార్పొరేషన్లు వాటి జీసీసీలను ఆకర్షించడానికి కూడా సహాయపడిందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన షెడ్యూల్ ప్రకారం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలలో కూడా పర్యటనలు, సమావేశాలు కూడా కొనసాగిస్తారు. అయితే కొద్దిసేపటి కిందట మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ అలాగే డిప్లొమాట్ కూడా ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి లేదా ఇతర ప్రముఖుల పర్యటనల విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రాజకీయ పరమైన అనుమతిని మంజూరు చేయడానికి పర్యటనకు సంబంధించిన వ్యక్తి హోదా అలాగే పర్యటన ఉద్దేశం అనేది సముచితంగా ఉండాలని, ఈ నిర్దిష్ట సందర్భంలో అమెరికా పర్యటన విషయంలో ఆ నిబంధనలను పాటించలేదో అందుకే అనుమతి నిరాకరించబడిందని కూడా స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్ పర్యటనకు మాత్రం అనుమతించామని కూడా మీ అందరికీ అనుమతి లభించిందని మీ అందరికీ తెలియజేస్తున్నానంటూ కూడా ఎంఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మరోవైపు ఏమో ఇది రాజకీయంగా హైదరాబాద్ కి ప్రపంచ స్థాయి అంటే స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అలాగే ఇక్కడ విద్యార్థులకి అలాగే ఇక్కడ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో వెలువరింది. అయితే దీన్ని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారంటూ కూడా ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం కూడా గమనీయం. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. Not given. Incidentally, let me also to your question, Siddhant. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office head and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. To your question, Siddhant, let me say that the visit of chief ministers, as indeed